ఒక షాకింగ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచంలో ప్రతి 39 సెకండ్స్కి ఒక సైబర్ అటాక్ జరుగుతుంది. 2026 నాటికి సైబర్ క్రైమ్ డ్యామేజ్ అనేది $10.5 ట్రిలియన్ పర్ ఇయర్ కి చేరుతుందనేది సైబర్ సెక్యూరిటీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈవెన్ టెక్ ఇండస్ట్రీ న్యూస్ ప్రకారం చూసిన, టెక్ ఇండస్ట్రీ అనలిస్ట్స్ ప్రకారం చూసిన ఒక క్లియర్ ట్రెండ్ కనిపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ ప్లస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవే ఫ్యూచర్ టెక్ పిల్లర్స్. అందుకే నేను మ్యాక్సిమం వీడియోస్లో ఏఐ గురించి కానీ క్లౌడ్ సైడ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్, డేటా ఇంజనీరింగ్, డేటా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏజెంటిక్ ఏఐ, జనరేటివ్ ఏఐ, అంటే ఈ 3 స్ట్రాంగ్ పిల్లర్స్ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఫ్యూచర్ ఆఫ్ టెక్ ఇండస్ట్రీకి ఈ 3 స్ట్రాంగ్ పిల్లర్స్ అని మనం చెప్పొచ్చు. సో ఈ వీడియోలో సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్ 2026 ఎలా ఉంటుంది, టాప్ 10 సైబర్ సెక్యూరిటీ టూల్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ కెరీర్ రోడ్ మ్యాప్ 2026 గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో మీ అందరికి ఉండే క్వశ్చన్, స్టూడెంట్స్ అందరికీ, మన ఛానల్లో చూసే స్టూడెంట్స్ అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అవుతుంది? సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అవుతుంది అంటే 2025 కానీ మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్లో వచ్చిన ఫండింగ్ $200 బిలియన్ క్రాస్ అయింది. డేటా సెంటర్స్ ఇన్వెస్ట్మెంట్ మ్యాసివ్గా పెరిగింది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ అనేది అంటే స్కై ఈజ్ ద లిమిట్. ఇప్పుడు ఏమవుతుంది, ఏఐ ఎవ్రీవేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీవేర్. దానివల్ల ఏమవుతుంది అంటే ఏఐ ఎంత గ్రో అవుతుందో సైబర్ అటాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుంది, ఏఐ రెగ్యులేషన్ బై గవర్నమెంట్స్ గ్రో అవుతుంది. అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా ఇంక్రీజ్ అవుతుంటే సైబర్ సెక్యూరిటీ అటాక్స్ కూడా అంతే వేగంగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఏఐ సిస్టమ్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ పేమెంట్స్, ఇవన్నీ హ్యాకర్స్ టార్గెట్ చేస్తున్నారు. మళ్ళీ చూడండి, ఏఐ సిస్టమ్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ పేమెంట్స్, ఇవన్నీ హ్యాకర్స్ టార్గెట్ చేస్తున్నారు. సో సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2026లో ఏవి మేజర్ ట్రెండ్స్ అవ్వబోతున్నాయి అంటే ఏఐ పవర్డ్ సైబర్ అటాక్స్. హ్యాకర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి ఆటోమేటెడ్ అటాక్స్ లాంచ్ చేస్తారు. సో ఏఐ పవర్డ్ సైబర్ అటాక్స్ అనేది డెఫినెట్గా ఫ్యూచరిస్టిక్, వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సెకండ్, క్లౌడ్ సెక్యూరిటీ. కంపెనీస్ AWS కానీ, Azure కానీ, GCP ఇవన్నీ హెవీగా వాడుతున్నారు. సో క్లౌడ్ సెక్యూరిటీ డిమాండ్ యూసేజ్ అనేది కూడా చాలా గ్రో అవుతుంది. 3, ర్యాన్సమ్వేర్ గ్రోత్. కంపెనీస్ డేటా ఎన్క్రిప్ట్ చేసి ర్యాన్సమ్ డిమాండ్ చేసే అటాక్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. 4th, జీరో ట్రస్ట్ సెక్యూరిటీ. ట్రెడిషనల్ సెక్యూరిటీ మోడల్ రీప్లేస్ అవుతుంది. సో జీరో ట్రస్ట్ సెక్యూరిటీ అంటే నెవర్ ట్రస్ట్ ఎనీథింగ్, ఆల్వేస్ వెరిఫై. ఎవ్రీ యూజర్ రిక్వెస్ట్ అథెంటికేట్ చేయాలి. సో ఈ జీరో ట్రస్ట్ సెక్యూరిటీ అనేది చాలా గ్రో అవుతుంది. అంటే ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ సైబర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి టూల్స్ ఎకో సిస్టమ్ కి సపోర్టివ్ గా ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నవి. సో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఖచ్చితంగా డిమాండ్ హై ఉంది. డిమాండ్ కి తగ్గ స్కిల్ రెడీ పీపుల్ లేరు. సైబర్ సెక్యూరిటీ అంటే ఏదో బేసిక్ లెవెల్ నేర్చేసుకుంటున్నారు కానీ అంత డెప్త్ కి వెళ్ళి నేర్చుకోవట్లేదు. ఒక రీసెర్చ్ ప్రకారం, గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం 3.5 మిలియన్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ షార్టేజ్ ఉంది. పాపులర్ రోల్స్ మనం చూసుకుంటే సెక్యూరిటీ అనలిస్ట్ కానీ, ఎథికల్ హ్యాకర్ కానీ, పెనట్రేషన్ టెస్టర్ కానీ, సాక్ అనలిస్ట్ కానీ, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్ కానీ. సరే, ఇలాంటి రోల్స్ మరి ఎంత ప్యాకేజ్ ఉంటుంది అంటే ఫ్రెషర్ కి 4 lakhs నుంచి 10 lakhs ఉంటే, 3 years వాళ్ళకు 10 to 20 lakhs ఉంది, 5 years వాళ్ళకు 20 lakhs ప్లస్ ఉంది. సో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ హైరింగ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ నౌ. బట్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేటప్పుడు ఇది చాలా ఒక ఓషన్, అది ఒక పెద్ద సముద్రం. ఇది అందులో మీరు ఏ టూల్ నేర్చుకుంటున్నారు అనేది కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. సో కొన్ని సైబర్ సెక్యూరిటీ టూల్స్ మీకోసం. సో Nmap అని నెట్వర్కింగ్ స్కానింగ్ టూల్ ఉంది, అలాగే వైర్ షార్క్ నెట్వర్క్ ప్యాకెట్ అనలైజర్. సో పెనట్రేషన్ టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ కి మెటాస్ప్లాయిట్ అని ఉంది, అలాగే బర్ప్ సూట్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ కి, అట్లాగే ఆటోమేటెడ్ వల్నరబిలిటీ స్కానర్ నెసెస్ ఉంది, SIEM ప్లాట్ఫామ్ కింద స్ప్లంక్ ఉంది, లాగ్స్ అనలైజ్ చేసి సెక్యూరిటీ అలర్ట్స్ జనరేట్ చేస్తుంది. సో ఇట్లా దేర్ ఆర్ మల్టిపుల్ టూల్స్. నేను ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీలో ప్రతి టూల్ గురించి వచ్చే రోజుల్లో వీడియో చేస్తాను నేను. సో సైబర్ సెక్యూరిటీలో ఎన్ని రోల్స్ ఉన్నాయి, ఆ రోల్ డెప్త్ ఎలా నేర్చుకోవాలనేది ప్రతి రోల్ గురించి కూడా మనం స్టడీ చేద్దాం. సైబర్ సెక్యూరిటీ సైడ్, జెన్ఏఐ సైడ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. సో మీరు ఎవరైనా సైబర్ సెక్యూరిటీ సైడ్ కానీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కానీ, జనరేటివ్ ఏఐ సైడ్ కానీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి, బట్ ఎట్లా ఈ కెరీర్ పాత్ బిల్డ్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటే కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని నాతో డిస్కస్ చేయండి.